నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ ప్రతిపక్షాలకు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం ఘనంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ నెల 11న వేమగిరిలో దళిత సింహగర్జన సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపాటు విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం 46వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళల ఖాతాల్లో వరుసగా 4వ ఏడాది నగదు జమ చేసిన సందర్భంగా వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా కాలేజీ గ్రౌండ్స్లో ఆసరా సంబరాలు విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ హరివెంకట కుమారి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంవివి మాట్లాడుతూ ప్రతి అక్క చెల్లెమ్మ కళ్లలో సంతోషాలు నింపడమే ధ్యేయంగా వారికి ఆర్థిక స్వావలంబన కలిగించి ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా ఉండాలని సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆసరా పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుని అకౌంట్లో నేరుగా నగదు జమ అయ్యే విధంగా చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రికి మనమందరం రుణపడి ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. తూర్పు నియోజకవర్గంలో వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తూర్పు మాజీ వైసీపీ సమన్వయకర్త అక్రమాని విజయనిర్మల గైర్హాజరవడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అధ్యక్షులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో 28,000 మంది ఎవరు లబ్ధిదారులు ఉంటే అందరూ కూడా ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసి మాకు ఈ 4 విడతల ఈ రుణమాఫీ చేయటం చాలా గొప్ప విషయం. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా 4 విడతలుగా మా రుణాలు మొత్తం మాఫీ చేశారు. దగ్గర 60 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 40,000 మందికి తూర్పు నియోజకవర్గంలో ఈరోజు రుణమాఫీ చేశారని చెప్పేసి చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఈరోజు ఈ సభకి ఏర్పాట్లకి వచ్చారు. అందరూ కూడా చాలా సంతోషం. వాళ్ళ మొహాల్లో చూస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం 2014లో ఎవరైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆ రోజు రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి తర్వాత ఏ ఒక్కరోజు రుణమాఫీలు చేయకుండా ఆయన ఓన్లీ అధికారం దిగిపోయే ముందు ఏదో పసుపు కుంకాలని 10,000 ఇచ్చేసి మళ్ళీ 25,000 రూపాయలు హౌసులు ఇస్తామని వెనక కట్టించుకున్న వాళ్ళందరినీ మోసం చేసిన విషయాన్ని అందరూ కూడా ప్రస్తావించారు. ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తామని ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా నవరత్నాల్లో భాగమైన వైఎస్ఆర్ ఆసరా ఒక పథకము, దాని నుంచి ఇప్పటి వరకు 3 విడతలుగా మీరందరూ కూడా లబ్ధి పొందారు. ఆ డ్వాక్రా రుణమాఫీ చేయడం జరిగింది. ఇది 4వ విడత డ్వాక్రా రుణమాఫీ. సుమారు ఈస్ట్ నుంచి సుమారు 2,700 మంది డ్వాక్రా గ్రూపులు ఉంటే అందులో 28,000 మందికి పైగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా మీ అకౌంట్లోకి ఈరోజు 4వ విడత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వేయడం జరిగింది. ఇదంతా కూడా మీరందరూ లబ్ధి పొందుతున్నారు. అంతేకాదు అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే చూసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ అమౌంట్ రుణమాఫీ చేయడం జరిగింది. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ తలరాతను సీఎం జగన్ రాయడం కాదని జనసేన రాస్తుందంటూ కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ విమర్శించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గంగవరం పోర్టును సీఎం జగన్ అమ్మేస్తే అక్కడి స్క్రాప్ను మంత్రి అమర్నాథ్ అమ్మేస్తూ కోట్లు గడించారని ఆయన ఆరోపించారు.
అమర్ మహానటుడు అని సాక్షాత్తు సీఎం జగనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎదిగిపోయారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ అన్యాయాల్ని, అక్రమాల్ని తమ నేత పవన్ ఎదిరిస్తారని, అమర్కు చెక్కు పెట్టేది తమ పార్టీయేనంటూ స్పష్టం చేశారు. అమర్ విశాఖ వైసీపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు పోరాట పటిమ ఇప్పుడెందుకు కొరవడిందని, రైల్వే జోన్ స్థలం కేటాయింపు విషయంలోనూ అధికార పార్టీ జిల్లా యంత్రాంగం బుకాయిస్తోందన్నారు. టీడీపీ జనసేన ఆధ్వర్యంలో కొత్త పార్టీ రైల్వే జోన్ను తెస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కిరణ్, శారద, నాగలక్ష్మి, కొల్లూరు రూపాలు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఏదైతే నిన్న ఐటీ మంత్రి గుడివాడ అమర్ గారు మాట్లాడినటువంటి ఆయన చెప్పినటువంటి ఉపోద్ఘాతం ఏదైతే ఉందో, ఐటీ పరిశ్రమలు అలాగే భారీ పరిశ్రమలు కానీ చిన్న తరహా పరిశ్రమలు కానీ ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే మేము అగ్రగామిగా ఇవాళ అద్భుతంగా మేము తీసుకొచ్చామని చెప్పి ఏవైతే కళ్ళబొల్లి కబుర్లని చెప్పారో, మేము బహిరంగ చర్చ సిద్ధమని ఏదైతే గుడివాడ అమర్ చెప్పారో, జనసేన పార్టీ మంత్రి గుడివాడ అమర్ యొక్క ఛాలెంజ్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉంది. ఐటీ రంగం భారతదేశంలోనే 9.2 వృద్ధిలో ఉంటే పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం 31% అభివృద్ధిలో ఉంది ఎగుమతుల్లో. మరి మన ఆంధ్రాలో ఐటీ పరిశ్రమలు ఎంత వృద్ధిలో ఉన్నాయి? 0.14. నక్కకి నాగలాగనుకున్నంత తేడా ఐటీ రంగంలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అంత అట్టడుగున స్థాయిలో ఉంది. అంటే ఒక్క స్టార్టప్ కంపెనీలే 100కు పైగా మూతపడిపోయినాయి. ఉన్నటువంటి కంపెనీలు మూతపడడం, పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ముందరకు రాకపోవడం, ఈ అరాచక పాలన, దోపిడీ పాలనని భయపడి పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోవడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే కదా. రాష్ట్రంలో 5 ఏళ్లుగా జరిగిన పారిశ్రామిక అభివృద్ధి ప్రతిపక్ష నాయకులకు, కుల మీడియాకు కనిపించడం లేదా అంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్య జరిగిన పారిశ్రామిక అభివృద్ధికి, జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధికి చాలా తేడా ఉందని, దీనిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలకు తప్ప ప్రజలకు సవివరంగా తెలుస్తున్నామన్నారు. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో 30 నుంచి 40 వేల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరిగితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 90 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా 1,20,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకి గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వీటిని కొనసాగించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందనేటువంటి ఒక ఆలోచన విధానంతో పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన చూసి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా, నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ ఐటీ అభివృద్ధి విషయంలో రాసినటువంటి వార్తలు
దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రిక లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ పత్రిక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వార్తలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎలాగా వారు ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టోలో ఏవైతే చెప్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి సాహసం చేయలేక, దానికి స్పందించలేక పరిశ్రమల మీద లేదా రాష్ట్ర అభివృద్ధి మీద నిన్న మనం చూసినట్టు ఐటీ శాఖకు సంబంధించినటువంటి అంశాల మీద చాలా పెద్ద ఎత్తున కథనాలు రాస్తూ ఉన్నారు. 2014 నుంచి 19 మధ్యలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధికి లేదా గడిచినటువంటి 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి ఐటీ అభివృద్ధికి గడిచినటువంటి 5 సంవత్సరాల్లో అంటే 4 సంవత్సరాలు 9 మాసాలు అనుకోండి, గడిచినటువంటి ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి అంతకు మించి జరిగిందనేటువంటి దాంట్లో వేరే సందేహం లేదు. దానికి ఎవరితో అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదో ఈనాడు పత్రిక రాసిందనో లేదో ఇంకొక ఛానల్ చూపించిందనో లేకపోతే వీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచన కాదు, తద్వారా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా పారిశ్రామిక అభివృద్ధిని కూడా ప్రజల ముందు పెట్టాలనేటువంటిది మాత్రమే ప్రభుత్వం తాలూకా ఆలోచన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన. రాజమండ్రి వేమగిరిలో ఈ నెల 11న జరగనున్న సింహగర్జన భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలంటూ కాంగ్రెస్ మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ కోరారు. జాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల పథకాలు రద్దు పట్ల దళిత జాతి ఆగ్రహంగా ఉందన్నారు. తమ మనోభావాలు వెల్లడిగాను ఈ నెల 11న రాజమండ్రిలో దళిత సింహగర్జన తలపెట్టామన్నారు. రాష్ట్రంలో దళితులు 2వ స్థాయి పౌరులుగా ఉన్నారని 23 దళిత పథకాలు రద్దు చేసి విద్యకు పెద్దపీట, ఇంగ్లీష్ మీడియం అమలు అని గొప్పలు చెప్తున్నారంటూ మండిపడ్డారు. దళితులను మోసం చేసిన జగన్ ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. డాక్టర్ సుధాకర్ మానసిక హత్య, కిరణ్ కుమార్ లాకప్ డెత్, శిరోముండనం ఘటనలు ప్రజలు మర్చిపోరన్నారు. దళితులు జగన్తో లేరు అని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మాల మహానాడు దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పాల్తెటి పెట్టారావు, ప్రొఫెసర్ జాన్, సత్యవాణి, వసంత అప్పారావు, ఎస్ ఆంథోనీలు పాల్గొన్నారు. దళితుల యొక్క మనోభావాలని ప్రకటించే విధంగా ఈ నెల 11వ తారీఖు అంటే ఫిబ్రవరి 11 ఆదివారం 3 గంటలకు 2 గంటలకు ఈ దళిత సింహగర్జన అని చెప్పి రాజమండ్రి వేమగిరిలో పెట్టడం జరిగింది. దాని సందర్భంగా విశాఖపట్నంలో టూర్లోని భాగంగా మీతో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దళితులు 2వ స్థాయి పౌరులుగా మరి చూడబడతా ఉన్నారు. ఈ రోజున సుమారు 27 పథకాలు తీసేశారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేము విద్యకి పెద్దపీట వేస్తున్నాం. ఈ రోజున అమ్మఒడి పథకం వల్ల పూర్తిగా నిరక్షరాస్యత మాసిపోయింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల అభిష్టం మేరకే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు.
ఈ మేరకు జీవీఎంసీ 46వ వార్డ్ శాంతినగర్ కైలాసపురం రోడ్లో 2,75,00,000 వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనులకు సంబంధించి డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్తో కలిసి కేకే రాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 46వ వార్డులో డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ గారి ఆధ్వర్యంలో 98.5 లక్షల రూపాయలతో ఒక డ్రైనేజీ సంబంధించి, దాని రిటైనింగ్ వాల్స్కి సంబంధించి, డ్రైన్స్కి సంబంధించి 1,76 లక్షల రూపాయలతో 1,76.5 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ సంబంధించి, రోడ్డు పునరుద్ధరణ పనులకు సంబంధించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 2 నిధులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు గారికి, అధికారులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 46వ వార్డు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవే కాదు ఈరోజు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి ఎలాంటి వివక్ష లేకుండా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించామో అదే రీతిలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వీధి లైట్లు కానీ, ఎలక్ట్రికల్ సమస్యలకు సంబంధించి కానీ, పార్క్స్ కానీ అన్ని మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎవరూ కూడా చేయలేనటువంటి విధంగా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 350 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించడం జరిగింది. జీవీఎంకి సంబంధించి 46వ వార్డులో ఏదైతే గౌరవ ముఖ్య అతిథి నెట్కాప్ చైర్మన్ మరియు మొత్తం సంబంధిత ఆధ్వర్యంలో ఆయన తాలూకా కృషి ఫలితంగా ఈరోజు మన సంబంధించి తాటిచెట్టిపాలెం హైవే నుంచి కైలాసపురం అంటే డిఎల్బీ గ్రౌండ్స్ పైకి వెళ్ళేంత వరకు ఏదైతే పైన డబుల్ రోడ్ వరకు కూడా సుమారు 1,76 లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు ఈరోజు చేయడం స్టార్ట్ చేసాము. అదేవిధంగా ఏదైతే అటు అంటే ఈ రోడ్డుకి ఇరువైపులో ఉన్న డ్రైనేజ్ ఏదైతే ఉందో దాని మీద ఫుట్పాత్తో కానీ వాటితో ఒకటి సెంటర్ డివైడర్తో కలిపి మొత్తం సుమారు 96 లక్షల రూపాయలతో 98 లక్షలతో ఇరువైపులా డ్రైనేజీ మరియు సెంట్రల్ పార్కింగ్ మొత్తం అంతా కలిపి అది కూడా శాంక్షన్ చేసింది. ఏదైతే రోడ్ అయితే ఆల్రెడీ శాంక్షన్ ఉంది, కొత్తగా ఏదైతే శాంక్షన్ చేశారో అది గౌరవ మేయర్ గారు, గౌరవ నెట్కాప్ చైర్మన్ మరియు కమిషనర్ గారికి మన 46వ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే సుదీర్ఘంగా ఉన్న సమస్య ఇది నాకు తెలిసి ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ రోడ్ వేసిన పరిస్థితి అయితే లేదు. ఆల్మోస్ట్ 2 శతాబ్దాల తర్వాత ఈరోజు ఈ రోడ్డు పనులు ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఒక 1 మంత్లో ఈ రోడ్డు పనులు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ వార్డుకి సంబంధించి ఆల్రెడీ మొన్నే కౌన్సిల్ సుమారు 6 కోట్ల రూపాయలు అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే శాంతినగర్ సచివాలయం ఏదైతే ఉందో దాని కమ్యూనిటీ హాల్ గాను, అదే దీర్ఘకాలిక సమస్య ఏదైతే ఉందో మన కస్తూరి నుంచి పైన గడ్డ లక్ష్మీనారాయణపురం నుంచి అయ్యే వరకు ఉన్న గడ్డ ఏదైతే ఉందో సుమారు 3.5 కోట్ల రూపాయల తాలూకా శాంక్షన్ కూడా ఆల్రెడీ తీసుకుంది. దానికి కూడా టెండర్ ప్రాసెస్ ఉంది. జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి వంశీకృష్ణకు పుష్పగుచ్చాలు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా పార్టీ క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. రక్తదాన శిబిరంలో వంశీకృష్ణ పాల్గొని రక్తదానం చేసేవారిని అభినందించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పార్టీలను గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించామన్నారు. తమకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎంతోమందికి అనాథులకి అన్నదానంతో పాటు వస్త్రదానం, వృద్ధులకు అన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. అన్నీ కూడా ఈ సంవత్సరం అవుతూ ఉన్నాయి. నన్ను అభిమానిస్తున్న విశాఖ ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమం చేస్తున్న నా ఇదంతా అన్నదమ్ములందరికీ కూడా, వేరే మహిళలకు, జనసైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నెక్స్ట్ రాబోయే కాలంలో నెక్స్ట్ ఈ టయానికి ఖచ్చితంగా జనసేన, టీడీపీ ప్రభుత్వం రాబోతూ ఉంది. విశాఖపట్నం అందరూ కూడా మేము జరిగిపోతూ ఉందని చెప్పేసి ఈ జన్మదిన సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున నన్ను అభిమానిస్తున్న ప్రతి ఒక్కరు పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని అనకాపల్లి ధర్నా చౌక్ సెంటర్లో సీఈటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మధ్యాహ్నం భోజన కార్మికులకు 10,000 రూపాయలు జీతం మంజూరు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని, గాయపడ్డ కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీఈఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లకి జీతాలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి తదితర డిమాండ్ల మీద ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ విలీనం పేరుతో చాలామంది కార్మికుల్ని ఈరోజు తొలగించడం జరిగింది. ఆ కార్మికుల్ని యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కూల్ విలీనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఒరిగిందో తెలియదు, కానీ ఈరోజు పిల్లలు చాలా అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా బడ్జెట్ పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మార్కెట్లో ధరలు చూస్తే అధికంగా ఉన్నాయి, కానీ ఈరోజు పిల్లలకి ఇచ్చింది 6 రూపాయలు 7 రూపాయలు ఇచ్చి మంచి భోజనం పెట్టాలని చెప్పేసి మా మీద ఒత్తిడిలు తీసుకొస్తూ ఉన్నారు. సచివాలయ సిబ్బంది కానీ, స్థానికంగా ఉన్నటువంటి స్కూల్ కమిటీ చైర్మన్స్ కానీ ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. మంచి భోజనం పెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కానీ మంచి బడ్జెట్ కేటాయిందని మీరు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. జైలులో ఉన్నటువంటి దొంగతనాలు చేసి లేదంటే ఇతర కేసుల్లో ఇరుక్కుని జైలులో ఉన్నటువంటి వాళ్ళకేమో మంచి ఫుడ్ అందించడం కోసం 100 రూపాయలు కేటాయిస్తూ ఉన్నారు. మేము గత 24 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణగా ఉన్నాము, కానీ స్టార్టింగ్ నుంచి అప్పుడు ఇచ్చే మెనూకి అప్పుడు ఇచ్చిన ఖర్చులకి కొద్దిగా సరిపోయేది. ఏంటంటే మెనూ రోజుకి ఐటమ్ పెట్టారు. అలాగే పిల్లలకి ఇచ్చే మెనూ ఛార్జీ మట్టి తక్కువగా ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే అమౌంట్ పిల్లలకి పెట్టడానికి సరిపోవట్లేదు. దాని మెనూ ఛార్జీ 20 రూపాయలు పెంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. పిల్లలకి ఏమో ఒక్కొక్క పిల్లలకి 5 రూపాయలు 80 పైసలు ఇస్తున్నారు, కానీ బయటకు వచ్చి టీ తాగాలంటే 10 రూపాయలు అయితే కానీ టీ రావట్లేదు. అలాంటిది 5 రూపాయలతో పిల్లలకి నాణ్యమైన భోజనం ఎలా పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అడుగుతున్నాం. అలాగే గ్యాస్ మీద వండమని చెప్పేసి మాకు టీచర్స్ ఏమో ఒత్తిడి చేస్తున్నారు. కర్రలపై వండకూడదని, గ్యాస్కి అదనంగా గ్యాస్ ప్రభుత్వం సరఫరా చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. కర్రలపై వండకపోతే మీరు మానేయండి, వేరే వచ్చి వంట చేయిస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారు. అలాగే రాజకీయ వేధింపులు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్కూల్ చైర్మన్లోని హెచ్ఎంలోని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాణ్యమైన భోజనం వండి పెట్టాలని చెప్పేసి మేము వాళ్ళు ఇచ్చే డబ్బులతో నాణ్యమైన భోజనం ఎలా వండి పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్ ఎంటర్ప్రైజెస్ యూనియన్ అఖిల భారత సభలు విజయవాడలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయన్నారు. మహాసభల్లో ప్రధాన ఉద్దేశ్యం మందుల ధరలు తగ్గించాలని, నకిలీ నాసిరకం మందులు అరికట్టాలని, నల్లబజార్ల మందులు అమ్మకాలు ఆపాలని, ఆన్లైన్లో మెడికల్ సెల్లింగ్ ఆపాలని, రాబోయే మహాసభల వరకు దీన్ని కార్యాచరణ రచించి వీటిపైన రివాల్యూషన్ పాస్ చేసి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విశాఖ జిల్లా కార్యదర్శి శ్రవణ్ మాట్లాడుతూ మా సమిష్టి కృషి వల్ల 354 మందులు ప్రైస్ కంట్రోల్లో వచ్చాయని, అలాగే షెడ్యూల్ హెచ్లో ఉన్న డ్రగ్స్ ఆన్లైన్లో అమ్మకూడదని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. మందుల రంగంలో ప్రభుత్వ రంగ కంపెనీలను బలోపేతం చేయాలని, గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ప్రజలందరి కోసం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కల్పించాలని పోస్టర్ని విడుదల చేస్తున్నామన్నారు. మందులు అమ్మే ప్రాంతాల్లోనూ, హాస్పిటల్స్ ఉన్న ప్రాంతంలోనూ ఈ పోస్టర్స్ని అతికించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మెడికల్ రిప్రజెంటేషన్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఒక గోడ పత్రిక అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ముఖ్య కారణం మా జాతీయ ఫెడరేషన్ FMRI రేపు విజయవాడలో 7వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు జనరల్ కౌన్సిల్ సమావేశాలు, అట్లాగే 39వ మా APMSR ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జనరల్ కాన్ఫరెన్స్ 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 6 రోజుల కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు సంబంధించిన మందుల సమస్యలు, అట్లాగే నకిలీ నాసిరకం మందులపై ఎత్తివేయాలి. అట్లాగే మందులు ఈరోజు ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ జనరల్ కౌన్సిల్కి సంబంధించి సుమారు 350 మంది వరకు హాజరవుతారు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి 300 మంది మా మెడికల్ రిప్రజెంటేటివ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే అనేక ట్రేడ్ యూనియన్కి సంబంధించి కూడా వక్తులు వచ్చి మా యొక్క కార్యక్రమానికి వచ్చి ఇచ్చేస్తూ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షాలకు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా? పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం. ఘనంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు.
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ నెల 11న వేమగిరిలో దళిత సింహగర్జన. సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపాటు. విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం. 46వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.